ఫ్రెండ్స్ చెప్పండి. ఒక వస్తువు ప్రకటన వెల 800 రూపాయలు. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువును దుకాణదారుడు కొన్న వెల ఎంత అడిగారు. ఓకే, ఇది ప్రాబ్లం. మార్కెట్ ప్రైస్ ఎంత? 800 రూపాయలు. మన సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. 800 కదా, మార్కెట్ ప్రైస్ ఎంత? ప్రకటన వెల 800. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? రుసుము అంటే డిస్కౌంట్ అనమాట. ఇక్కడ 10%, 10/100. 00 క్యాన్సల్, 00 క్యాన్సల్. 80 రూపాయలు. ఓకేనా, 10% డిస్కౌంట్ ఏంటంటే 80 రూపాయలు అనమాట. ఈ 80 రూపాయలని తీసాను ప్రకటన వెల నుంచి. 800 మైనస్ 80 ఎంత వస్తుంది? 720 రూపాయలు వస్తుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. అయితే దుకాణదారుడు కొన్న వేల ఎంత అడిగాడు. ఈ సెల్లింగ్ ప్రైస్ మీద అంతా 20% లాభం వస్తుంది అనమాట. ఇది 120%. ఈ 720 అనేది 120%కి ఈక్వల్ అవుతుంది అనమాట. వన్ 20% 720కి ఈక్వల్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్కి. అయితే 100 ఎంత తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది కాబట్టి 100/120 ఇంటూ 720. 00 క్యాన్సిల్. 12 72 600 అనమాట. ఎంత కొన్న వేల ఎంత అంటే 600. దుకాణదారుడు కొన్న వేల 600 రూపాయలు. అర్థమైంది అనుకుంటా. తర్వాత ప్రశ్న. అర్జున్ ప్రస్తుత వయసు అతని కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు అంట. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకి 5 రెట్లు. అయితే అర్జున్ కొడుకు ప్రస్తుత వయసు ఎంత అడిగారు. ఓకే, అర్జున్ ప్రస్తుత వయసు అట అతని కొడుకు వయసుకి 3 రెట్లు ఉందన్నమాట. అర్జున్ ఏ అనుకోండి, సన్ ఎస్ అనుకోండి. ఓకేనా, సన్ అది ఎక్స్ అనుకుంటే అర్జున్ ఎంత అవుతుంది? 3x. అంతే కదా. అతని కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు ఉందన్నమాట. ఓకే, అయితే 10 సంవత్సరాల క్రితం అంటే 3x మైనస్ 10 అవుతుంది. సన్నది x మైనస్ 10 ఎంత అంటున్నాడు? 5 రెట్లు అంట. 5 రెట్లకు సమానం. ఈక్వల్ టు ఇప్పుడు x సాధించండి. ఇందులో x వాల్యూ 3x ఈక్వల్ టు 5x మైనస్ 50. ఈ మైనస్ 10 అనేది ఎదురుగా ప్లస్ 10 అవుతుంది. ఓకేనా, ప్లస్ 10 అంటే 3x ఈక్వల్ టు 5x మైనస్ 50 ప్లస్ 10 కదా. 3x మైనస్ 5x అంటే 2x అవుతుంది. మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 40. 0 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ ఎంత? 20. x వాల్యూ ఎంత? 20. x అంటే ఎవరు? సన్ వాల్యూ ఎంత? 20. అదే అడిగారు మనకు. అర్జున్ కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న చూడండి. n క్యూబ్ ఈక్వల్ టు 1331 అయినా n వాల్యూ ఎంత అడిగారు. ఇది ఈజీ. n క్యూబ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1331ని 11 ఇంటూ 11 ఇంటూ 11 అని రాసుకోవచ్చు. ఓకే, 11 క్యూబ్ అని రాయొచ్చు. అయితే n వాల్యూ ఎంత అడిగారు. n వాల్యూ ఎంత అవుతుంది? 11. ఘాతాంకాలు సమానమైనప్పుడు భూములు మనం ఈక్వల్ చేయొచ్చు అనమాట. n ఈక్వల్ టు ఎంత అవుతుందో 11. ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. 240 రూపాయలకు కొనుగోలు చేసిన ఒక చొక్కాట 200 రూపాయలకు అమ్మబడిందంట. అయినా నష్ట శాతం ఎంత అన్నాడు. 200 కాస్ట్ ప్రైస్ ఎంత? 240 రూపాయలు. ఎంతకు అమ్మాడు? 200 రూపాయలకి అమ్మేశాడు. 240 రూపాయలకు కొనేసి 200కి అమ్మాడు అనమాట. 40 రూపాయల లాస్ అనమాట.
మనకి నష్ట శాతం ఫార్ములా ఏంటంటే నష్టము బై నష్టం ఎంత వచ్చిందండి 40 రూపాయలు వచ్చింది నష్టం. నష్టము బై కొన్న వేల ఎంత కొన్నాడు 240 రూపాయలకు కొన్నాడు. నష్టము బై కొన్న వేల ఇంటూ 100 అన్నమాట ఫార్ములా. లాభ శాతం అడిగిన లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్ట శాతం అడిగాడు కాబట్టి చేయండి. 0 0 క్యాన్సర్. 4 6 24. 100 బై 6 అంటే ఎంత వస్తుంది 6 16 96. 96 ఉంటే 4 ఉంటుంది. 4 బై 6 2 2 3 16 అండ్ 2 బై 3 వస్తుంది. తర్వాత ప్రశ్న చూడండి. ఒక డజన్ జెల్ పెన్నుల ధర ఎంత అంట 180 రూపాయలు అంట. మరి 8 బాల్ పెన్నుల ధర 56 రూపాయలు. అయితే ఒక జెల్ పెన్ను ధర మరియు ఒక బాల్ పెన్ ధరల నిష్పత్తి అడిగారు. ఓకే, డజన్ అంటే ఎంత మనకి 12 అని తెలియాలి. ఒక డజన్ జెల్ పెన్నుల ధర ఎంత అంటే 180. డజన్ ఎంత అంటే 12 పెన్నులు అనమాట. ఒక పెన్ ఖరీదు మనం కట్టుతాం అనుకోండి ఈజీగా ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. 12 ఒకట్ల 6 ఉంటుంది. 12 5 15 రూపాయలు అనమాట. ఒక జెల్ పెన్ ఖరీదు 15 రూపాయలు. అదేవిధంగా 8 బాల్ పెన్నుల ధర 56 రూపాయలు అయితే ఒక బాల్ పెన్ ధర ఎంత అవుతుంది 7 రూపాయలు అవుతుంది. ఓకే, జెల్ పెన్ను బాల్ పెన్ ధరల నిష్పత్తి అడిగాడు ఎంత 15:7. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పు వరుసగా 2m+3 మరియు 3m-4 అయితే దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత అడిగారు. మనకు దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా మనకు తెలుసు కదా, L/B. పొడవు ఇంటూ వెడల్పు, వైశాల్యం ఫార్ములా అది L/B ఇంటూ మల్టిప్లికేషన్ 2m+3 ఇంటూ 3m-4 మల్టిప్లై చేయండి. 2 3 6 6m² ప్లస్ 4 8 -8m -8m ఇది మైనస్. తర్వాత 3 3 9 ప్లస్ 9m -12 3 4 12 కదా. ఇప్పుడు 6m² -8m నుంచి ఒక 9m తీస్తే ఎంత m వస్తుంది. 6m² ప్లస్ m -12 ఇది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. ఒక దీర్ఘఘనాకార గది లోపల కొలతలు 11 మీటర్లు ఇంటూ 4 మీటర్లు ఇంటూ 3 మీటర్లు అయినా ఆ గది యొక్క ఘనపరిమాణం అడిగాడు. దీర్ఘఘనం ఘనపరిమాణం ఫార్ములా మనకు తెలుసు కదా, LBH. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. 3 గుణించడం ఇంకేం లేదు. ఇది 11 ఇంటూ 4 ఇంటూ 3 44 ఇంటూ 3 ఇంటూ 1 12 132 ఆన్సర్ ఇది. ఓకే, ఇవి కొన్ని టెట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.